ఈ దినం ఇక్కడ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు శ్రీ విజయ గణపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి గుడిల నందు ఈ దినము మనకు సర్వాకర్షణ సర్వభద్ర వాస్తు పురుష యజ్ఞయోమాలు జరుగుతున్నవి. దీని ప్రత్యేకత మన తిరుపతి బాలాజీ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నందు గత సంవత్సరం డిసెంబర్ 12 ప్రతిష్ఠ చేసుకుని 18 మెట్ల సోపానములపై నూతనంగా నిర్మించుకున్న ఆలయం నందు ముందుకెళ్లాలని కోరుకొనుచు ఇక్కడ సభ్యులుగా ఉన్నటువంటి 54 మంది చందాల ద్వారా నిర్మించుకున్న ఈ దేవాలయము పూర్తిగా హిందువుల మనోభావాలకు దగ్గరగా మన బద్వేలు పట్టణంకు తలమానికంగా మన రాయలసీమలోనే ఎక్కడ అందుబాటులో లేనటువంటి అతిపెద్ద 18 మెట్ల సోపానం తీసుకొచ్చి ఇక్కడ నిర్మించుకున్నది. మనం గత సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖు నాడు ప్రతిష్ఠ చేసుకుని ప్రతి ఒక్కరికి విదితమే. ఈ దినము మరలా ఒకసారి పూర్తిగా రాబో కార్తీక మాసానికి దేవాలయాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో నూతన కమిటీ ఏర్పరచుకొని నూతన కమిటీ ఆధ్వర్యంలో విజయ్ కుమార్ని అధ్యక్షునిగా నియమించుకొని సముద్రాల విజయ్ కుమార్ మిగతా కమిటీ సభ్యులందరూ కలిసి ఈ యొక్క యోగాలు యజ్ఞాలు చేసుకొని రాబో దినములకు అనగా కార్తీక మాసం నవంబర్ 16కు ఈ ఆలయం ఉన్నటువంటి చిన్న కార్యక్రమాలు చిన్న రిపేరింగ్ వర్క్లు మెయింటెనెన్స్ పూర్తి చేసుకొని సుమారు మన కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులకైతేమి మిగతా పట్టణ ప్రజలకైతేమి సుమారు 4000 నుంచి 5000 మందికి ఒక్కసారిగా భోజన వసతి కలిగినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ పూర్తి కావాలని సంకల్పంతో ఈ రోజు దినం నుంచి మొదలు పెట్టుకొని ప్రతిదినం గతంలో ఎలాగైతే 9 మాసంలో ఇంత పెద్ద దేవాలయం నిర్మించుకున్నామో ఇప్పుడు కూడా ఒకే సంకల్పంతో దైవానుగ్రహంతో అయ్యప్ప స్వామి దయ వల్ల ఈ కార్తీక మాసానికి పనులన్నీ పూర్తి చేయగలమనే నమ్మకంతో కమిటీ సభ్యులందరం కలిసి ఇక్కడ ఈ దినము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతా ఉన్నాము. మన పైడికాలవ చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉపాసకులైనటువంటి హరిస్వామి వారు, మన తిరుపతి వాస్తవ్యులు బాలాజీ స్వామి గారు ఈ దినం ఇక్కడికి వచ్చి ఈ యజ్ఞ హోమాల పర్యవేక్షణలో పూర్తి కావచ్చుంది. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం. మనము ఇక్కడ చూడొచ్చు, ఇవాల్టి రోజున ఈ యొక్క రక్షోఘ్న హోమంలో భాగంగా చివరిగా పూర్ణాహుతి కార్యక్రమం ఎందుకు చేస్తారు అంటే మనము వేసే పదార్థాలు అగ్నిదేవుడు స్వీకరించి అగ్నిదేవుడు చివరికి మనకు ఒక విభూతిని ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే మనం ఆ యొక్క విభూతిని మన నుదుటిన ధరిస్తామో లేదో మన ఇంటికి మనం తీసుకెళ్తామో సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మనతో వేద పండితులు ఎప్పుడు అంటూనే ఉంటారు. ఇవాల్టి రోజున ఇంతటి గొప్ప కార్యక్రమం ఇవాల్టి రోజున హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం కడప జిల్లా బద్వేల్ పట్టణ నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఇవాల్టి రోజున ఆలయ కమిటీ వారు రక్షోఘ్న హోమ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఎందుకు చేస్తారు ఈ రక్షోఘ్న హోమము అని అంటే ఆలయ అభివృద్ధి కొరకు, ఆలయ దినదిన అభివృద్ధి, ఎటువంటి ఇబ్బందులు తొలగకుండా వచ్చినటువంటి భక్తులు స్వామివారి దర్శనాన్ని చేసుకొని అంతే సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క రక్షోఘ్న హోమ కార్యక్రమం చేస్తూ ఉంటారు. అలాగే పాడి పంటలు సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండాలని, వచ్చినటువంటి భక్తులకి సర్వదర్శనం బాగా కలగాలని ఈ యొక్క రక్షోఘ్న హోమ కార్యక్రమాన్ని చేపిస్తూ ఉంటారు. ఇవాల్టి రోజున మనం చూసినట్లయితే
ఎన్నో సంవత్సరాల అపారమైనటువంటి చరిత్ర కలిగినటువంటి బాలాజీ స్వామి గారు, మనం వారితో మాట్లాడటం అయితే జరిగింది. వేద పండిత్యంలో, బ్రాహ్మణ పురోహిత్యంలో 45 సంవత్సరాలకి పైగా అపారమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రముఖ పురోహితులు శ్రీ బాలాజీ స్వామి వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో ఇవాల్టి రోజున మన బద్వేల్ పట్టణంలో వెలిసినటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో రక్షోఘ్న హోమ కార్యక్రమాన్ని చేపించడం, స్వామివారి యొక్క ఆధ్వర్యంలో జరిపించడం అనేది ఒక గొప్ప విశేషం. ఈ యొక్క ఆలయం భక్తులకు ఒక గొప్ప దర్శనంగా మారాలని, సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి ఇక్కడ కొలువై ఉండి భక్తులను చల్లగా చూడాలని, ఇటువంటి గొప్ప దైవ కార్యక్రమాలు చేపట్టినటువంటి ఆలయ చైర్మన్ కానీ, ఆలయ కమిటీ మెంబర్స్కి కానీ ఇవాల్టి రోజున ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆలయ చైర్మన్, ప్రెసిడెంట్ సముద్రాల విజయ్ గారు, అలాగే కొప్పరపు ప్రభాకర్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు, వెంగళ జయసుపారెడ్డి గారు, నల్లబల్లి వెంకటేశ్వర్లు సెక్రటరీ గారు, దొంతం శెట్టి జయకుమార్ కోశాధికారి గారు, దేవస్థాన కమిటీ సభ్యులు ఇవాల్టి రోజున ఈ యొక్క రక్షోఘ్న హోమ కార్యక్రమంలో పాల్గొనడం మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క రక్షోఘ్న హోమంలో నుంచి స్వామివారు పైన గుడి పైన ఉన్నటువంటి కుమారస్వామి ఆలయాన్ని, వినాయక స్వామి ఆలయాన్ని, అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆ యొక్క నీటితో శుద్ధి చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయం కడప జిల్లా బద్వేల్ పట్టణ నెల్లూరు రోడ్డులో వెలిసినటువంటి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయం నందు ఇవాల్టి రోజున బాలాజీ స్వామి గారి ఆధ్వర్యంలో రక్షోఘ్న హోమ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా నిర్వహించారు.